హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్. ఈరోజు వచ్చేసి నవంబర్ 30వ తారీఖు అండి. ఈరోజు 9 గంటలకు మనమైతే ఢిల్లీ నుంచి మన తెలంగాణ బయలుదేరడం జరిగింది. మార్గ మధ్యంలో ఏదైతే రెస్టారెంట్ కూడా ఆగడం జరిగిందండి. అయితే జల్సా రెస్టారెంట్ చాలాసార్లు నేను వీడియోలలో చూపెట్టడం జరిగింది. ఈ రెస్టారెంట్ ఈరోజు కూడా చూపెడుతున్నాను. ప్రకృతిలో మంచిగా ఉంటుంది. ఇది రీజనబుల్ ప్రైస్లో మంచి ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ మంచిగా ఉంటుంది. ఇక హోటల్ కూడా ఉంటాయి. ఎవరైనా మధ్యలో రెస్ట్ తీసుకోవాలనుకుంటా మంచి 1200-1300 రేట్లో హోటల్ కూడా ఇస్తారండి. ఎవరైనా ఢిల్లీ నుంచి వెళ్ళేవారు ఉంటే ఇదైతే ఇక్కడ నుంచి నాగపూర్ అయితే 230 కిలోమీటర్లు ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ ఆగడం ఒక సెంటిమెంట్ అయిపోయింది చాలామందికి, ఢిల్లీ నుంచి మనం బై రోడ్ వచ్చే వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు అయితే 30వ తారీఖు మనం ఢిల్లీ నుంచి వస్తున్నాం. 2 కార్లు తీసుకొని అయితే వస్తున్నాం. మనం చెప్పడం జరిగింది కదండి, స్టాకు మన 12 ఉన్నాయని. అందులో నుంచి 2 వెహికల్స్ అయితే ఈరోజు మనం బై రోడ్ అయితే తీసుకొస్తున్నాం. స్టాకు 12 ఉన్నా కూడా మనం బై రోడ్కే ప్రియారిటీ ఇస్తాం. బై రోడ్ వస్తేనే మీకు వెహికల్ క్వాలిటీ తెలుస్తుంది. కొంచెం ఈ విధంగా ఇబ్బంది అయినా, ఒకరోజు లేట్ అయినా కూడా మీకు సర్వీస్ అనేది మనం చెప్పిన విధంగా ఇచ్చే ప్రయత్నమే చేస్తుంటాం. రేర్గా వస్తుంటాయండి మన ఈ కంటైనర్లో. ఇక ఈ 2 వెహికల్ అయితే ఈరోజు మనం తీసుకొని వస్తున్నాం. ఒక వెహికల్ అయితే బ్రీజా ZDI ప్లస్ 2016 మోడల్ 49,000 చిల్లర తిరిగిందండి ఈ వెహికల్ అయితే. ఈ వెహికల్ ఆల్రెడీ మనకు ఒక షార్ట్ రూపకంలో పెట్టడం జరిగింది. మనకైతే అడ్వాన్స్ అయితే వచ్చిందండి. వాళ్ళకు ఫుల్ వీడియో పెట్టకముందే ఈ వెహికల్ని అయితే మనం డెలివరీకి అయితే తీసుకొని వెళ్తున్నాం. వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. తర్వాత ఏమైనా ఒకవేళ వారు ఏమైనా నచ్చలేదని చెప్తే మేము మళ్ళీ దీని వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. నచ్చకపోవడం అనే సమస్య ఉండదు, కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు తీసుకునే వాళ్ళు బాగానే ఉంటారు, కానీ పక్కకు వచ్చిన వాళ్ళు వాళ్ళని మోటివేట్ చేస్తుంటారు. కాబట్టి చెప్తున్నాను, ఒక ఆప్షన్. నచ్చకపోవడం అనేది సమస్య ఉండదండి. ఇక ఇది హోండా అమేజ్, దీన్ని కూడా మనం మాట ఇవ్వడం జరిగింది. దీనికి కూడా ఆల్మోస్ట్ అడ్వాన్స్ అయితే వచ్చిందండి. చూద్దాం. 2 వెహికల్స్ అయితే డెలివరీ ఇప్పుడు అమాసా ఉంది కాబట్టి మనమైతే డెలివరీ అనేది ఒకరోజు పోస్ట్పోన్ చేయడం జరిగిందండి. తీసుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు మనం, ఎందుకంటే సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి డెలివరీ అనేది పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇక చూడొచ్చండి మన అయితే వెహికల్స్. ఇప్పుడు దీనిలో ఇక చూపెట్టేది ఏం లేదు ఈ వెహికల్స్, కానీ మన వెహికల్స్ అయితే 12 వెహికల్స్లలో ఢిల్లీలో ఇప్పుడు 19 మోడల్ ఈకో స్పోర్ట్ వైట్ కలర్ ఉంది, ఒక ఆఫీసర్ యూజ్ చేసిన వెహికల్. ఇంకోటి 19 మోడల్ ఈకో స్పోర్ట్ బ్లాక్ కలర్ సన్ రూఫ్ ఉంది, ఆ వెహికల్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇంకోటి రేపు అయితే మన మిత్రులు ఇద్దరు ఈరోజా రేపా బయలుదేరుతారు. మన 16 మోడలు బ్లాక్ ఈకో స్పోర్టు, ఇంకొకటి వచ్చేసి అది ఆప్షనల్ వేరియంట్ అండి. ఇంకొకటి వచ్చేసి మన బ్రీజా 18 మోడల్ ZDI ప్లస్ ఉంది, లేదంటే మన ఇంకోటి ఏదన్నా ట్రెండ్ లైన్ 16 మోడల్ ఈకో స్పోర్ట్ ఉంది. ఏదో వెహికల్, 2 వెహికల్ అయితే ఈరోజు బయలుదేరుతాయి. ఇంకా ఢిల్లీలో ఉన్న స్టాక్ వచ్చేసి మనకు బ్లాక్ కలర్ ఈకో స్పోర్ట్ టైటానియం ప్లస్ వేరియంట్ ఉంది, 2016 మోడల్ బ్లాక్ కలర్ హై షైనింగ్తో ఉంది. అదైతే అమ్మడానికి ఉంది. ఇంకా అది మనం వీడియో పెట్టలేదు, ఫోటోలు కూడా పెట్టలేదండి. ఈ 19 మోడల్ సన్ రూఫ్ కూడా మనం ఇంకా ఫోటోలు వీడియో రిలీజ్ చేయలేదు. ఇక మనకైతే ఆ ట్రెండ్ లైన్ కూడా ఫుల్ వీడియో పెట్టలేదు, ఇంకా రీలే పెట్టడం జరిగింది. ఈ విధంగా వెహికల్స్ అయితే ఎవరైనా ఢిల్లీ వచ్చిన వాళ్ళు ఉంటే మీరు అక్కడ లైవ్లో చూసుకోవచ్చండి. వెహికల్స్ మనం ఒకటి అప్డేట్ ఇస్తున్నాం. ఇప్పుడైతే ఈ 2 స్టాక్ అయితే మనం బయటికి పంపిస్తున్నాం. ఇంకో 2 స్టాక్ అయితే ఈరోజు రేపు బయలుదేరేది ఉంది. మా మిత్రులు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు రావడానికి. ఈ విధంగా ఇంకా ఇప్పుడు మన దగ్గర ఇంకా 9 వెహికల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి, చూసుకోవచ్చు. మన వీడియోలో షార్ట్లో పెట్టిన 2016-17 రిజిస్ట్రేషన్ టైటానియం ఆప్షనల్ కడప అన్న వాళ్ళది వెహికల్కి అయితే మనకైతే ఆల్మోస్ట్ డీలు జరుగుతుందండి. ఈ విధంగా మన మీద ఉన్న నమ్మకంతో మనం కూడా అదే విధంగా మీకు టోకెన్తో సర్వీస్ ఇస్తున్నాం. కాబట్టి దయచేసి మీరైతే మన వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకెవరైనా ఉంటే కూడా షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే మనం ఢిల్లీ నుంచి ఈ విధంగా 5 రాష్ట్రాలు దాటుకుంటూ, టోల్ గేట్లు దాటుకుంటూ, అడవులు దాటుకుంటూ, చలిని, ఎండ, లొందలు, ఎన్నో ఆటంకాలు దాటుకుంటూ మీకోసం సర్వీస్ ఇస్తున్నాం. ఇందులో క్వాలిటీ ముఖ్యం, వెహికల్ లైఫ్ బాగుండాలి. ఈ విధంగా బై రోడ్ వస్తే వెహికల్ సామర్థ్యం తెలుస్తుంది, మీకు కూడా సాటిస్ఫై. 1600 కిలోమీటర్లు నాన్ స్టాప్ వస్తుంది కాబట్టి ఇక వెహికల్ మీరు నడుపుకోవచ్చు. తర్వాత జరిగేది ఏమైనా ఇక మీరు కొన్నోళ్ళకి ఆచారం మంచిగా లేక ఏమైనా చిన్న రిపేర్లు వస్తే మనం ఏం చెప్పలేం, కానీ మనమైతే 200% వెహికల్ని అయితే ఫుల్ చెక్ చేసి ఢిల్లీ నుంచి అయితే తీసుకొని రావడం జరుగుతుందండి. అన్ని రకాలుగా పర్ఫెక్ట్ ఉంటేనే. బయట వెహికల్కి మన వెహికల్కి కంపేర్ చేసుకోండి దయచేసి. నేను ఒకటే చెప్తున్నాను, వెహికల్ ఇప్పుడు ఈ ZDI ప్లస్ ఉంది, టైర్లు చూడండి, టైర్లు ఆల్మోస్ట్ సిల్ టైర్లు ఉన్నాయి. వెహికల్ ఒక 2-3 చోట్ల చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, కానీ పర్ఫెక్ట్గా ఉంది.
మనకైతే డైరెక్ట్ డీజిల్ పోసుకొని నడుపుకోవడమే. సస్పెన్షన్ ఓకే ఉంది, ఏసీ ఓకే ఉంది, స్టీరింగ్ బ్రీజాలలో అప్పుడప్పుడు స్టీరింగ్ చిన్న చిన్న కటుకు ఉంటుంది. ఆ కటుకు లేదు, ఇందులో ఏ కటుకు లేదు, సౌండ్ లేదు. అది రిపేర్ చేపిస్తే షోరూంలో 30,000 అవుతాయి. ఈ విధంగా తక్కువకి ఇస్తున్నారు కదా అని చెప్పేసి మీరు బోర్ల పడకండి. నేను చెప్పేది మన యూట్యూబ్ చూసే వాళ్ళకి చెప్తున్నాయి. బయట వాళ్ళ గురించి మనం ఓం నమ శివాయ వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. మన యూట్యూబ్ చూసేవాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ కోసం చెప్తున్నానండి. ఎక్కడైనా కొనండి వెహికల్, క్వాలిటీ ఉందంటే, నేను మరీ చెప్తున్నా, క్వాలిటీ ఉందంటే 50,000 నుంచి 1,00,000 వరకు ఈ మోడల్ హై మోడల్ వెహికల్లకు పెట్టచ్చు. టైర్లు కంపేర్ చేయండి, సస్పెన్షన్ కంపేర్ చేయండి, ఎక్స్టీరియర్ కంపేర్ చేయండి, ఇంజన్ కంపేర్ చేయండి, క్లచ్ ప్లేట్ కంపేర్ చేయండి, మన ఏసీ, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా కంపేర్ చేసి ఆ వెహికల్కి ఈ వెహికల్కి ఏమైనా తేడా ఉందా లేదా అని చెక్ చేసి తీసుకోండి, దయచేసి ఎక్కడ తీసుకున్నా కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇదండి స్టోరీ. మనం మరొకసారి చెప్తున్నాను, మనం ఈరోజు 30వ తారీఖు ఢిల్లీ నుంచి రావడం జరుగుతుంది. మన ఢిల్లీలో ఇంకా 9 వెహికల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఢిల్లీలో వచ్చిన వాళ్ళు ఉంటే అక్కడ వచ్చి చూడొచ్చు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ అనేది కొంచెం బాగా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళని వస్తే కూడా దుస్తులు అయితే కొంచెం బందోబస్తు దుస్తులు వేసుకొని రండి. స్వెటర్ కానివ్వండి, షూ కానివ్వండి తీసుకొని రండి. కొంచెం చలి ఎక్కువగా పెరిగింది ఢిల్లీలో. చాలామందికి ఇంకొకటి ఏంటంటే, ఢిల్లీలో ప్రస్తుతానికైతే కొన్ని రోజుల మందం BS4 డీజిల్ ఇంజన్లు, BS3 పెట్రోల్ ఇంజన్లు ఈ పెట్టే మనకైతే కొన్ని రోజుల మందం మీరు రోడ్లు ఎక్కద్దని ఆదేశాలు రావడం జరిగింది. దానివలన మనకైతే మీరు ఎవరైనా ఢిల్లీలో కొనుక్కుంటే జాగ్రత్తగా ఆచితూచి తెచ్చుకోండి. ఎందుకంటే పట్టుకున్నారంటే వాళ్ళు ఫైన్తో వదిలేయడం లేదు, పానం తింటారు మనది. 15,000 నుంచి 20,000 దాకా దోపిడీ చేస్తున్నారు. జాగ్రత్త అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది స్టోరీ. దయచేసి ఢిల్లీ వచ్చిన వాళ్ళు మీ వెహికల్ ఏదైనా ఉంటే, అక్కడ బ్యాన్ ఉంది కొన్ని రోజుల మందం. బ్యాన్ అంటే కదా, నడవడానికి అర్హత లేదు. ఇప్పుడు పట్టుకున్నట్టే సీజ్ చేస్తారు. ఇక మనం ఏదో నడిపిస్తున్నాం, మనం అక్కడ నుంచి ఏదో ఒక రకంగా మనం అయితే ప్రయత్నం చేసి వెహికల్ని అయితే బయటికి తీసుకొస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS కార్ బజార్. నమస్తే, జై హింద్, సదా మీ సేవలు.